హలో అండి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి పూజ చేయడం కోసం శ్రీకృష్ణుడిని పాలతో స్నానం చేపించి ఇక్కడ ఉంచడం జరిగింది. పూజ కార్యక్రమానికి కావాల్సిన ప్రసాదాలు కూడా రెడీ చేయడం జరిగింది. ఇవన్నీ శ్రీకృష్ణుడికి పెట్టడానికి రెడీ చేసిన ప్రసాదం. శ్రీకృష్ణుడికి ఇష్టమైన ప్రసాదం కూడా రెడీ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ పాలు, వెన్నె, నెయ్యి, మకానాస్తో తయారు చేసిన శ్రీకృష్ణుడికి కావాల్సిన ప్రసాదం కూడా రెడీగా తయారు చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ శ్రీకృష్ణుడికి ఒత్తులు, దీపపు ఒత్తులు పెట్టడానికి రెడీ చేయడం జరిగింది. ఈ దీపాలతో పాటు శ్రీకృష్ణుడికి అభిషేకం చేయడానికి గంగాజలం కూడా తీసుకురావడం జరిగింది. గంగాజలంతో పాటు శ్రీకృష్ణుడికి పాదాలకి పూలు కూడా తీసుకురావడం జరిగింది. శ్రీకృష్ణుని ఇక్కడ రెడీగా తయారు చేసి పెట్టాము. శ్రీకృష్ణుడికి అభిషేకం చేయడం కోసం పాలు, వెన్నె, నెయ్యి, తేనె, గంగాజలం అన్ని రెడీగా చేసి పెట్టుకున్నాము. ఇక్కడే మేము శ్రీకృష్ణుని ఇక్కడే అలంకరించి అన్ని రకాల నైవేద్యాలు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మేము అన్ని రకాల దేవతామూర్తులను పూజ చేయడానికి సిద్ధం చేశాము. ఇక్కడ మహాశివలింగం కూడా ప్రతిష్ఠించడం జరిగింది. మేము రోజు మహాశివలింగానికి గంగాజలం అభిషేకం చేయడం జరుగుతుంది. ఇక్కడ దీపారాధన కూడా చేయడం జరుగుతుంది. మీ ఇంట్లో పూజ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఓకేనండి.